హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో ఈవినింగ్ స్నాక్‌గా చేసుకునే మసాలా పాస్తా రెసిపీ చూపిస్తున్నానండి. చాలా స్పైసీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా, క్విక్‌గా చేసేసుకునే ఈ మసాలా పాస్తా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే మనం పాస్తాని తీసుకొని ఒక 90% కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టండి. అందులో ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేయండి. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వాటర్ ఇలా చక్కగా బాయిల్ అవుతున్న టైంలో 3 కప్స్ పాస్తా నేను వేశాను. మీడియం సైజ్ కప్ 3 కప్స్ వేశాను. ఇలా పాస్తా ఆ బాయిల్ అవుతున్న వాటర్‌లో వేసేసి మనం ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 90% పాస్తా కుక్ అయ్యేలాగా మనం చూసుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనం ఈ పాస్తా కుక్ చేసుకోవాలి. ఈ పాస్తా అనేది ఓవర్‌గా కుక్ అవ్వకూడదు. జస్ట్ 90% కుక్ అయితే మనకు సరిపోతుంది. అందుకోసమే మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం నొక్కి చూస్తే జస్ట్ ఇలా కట్ అయితే చాలు. మరీ మెత్తగా అయిపోకూడదు. ఇప్పుడు చూసారా పాస్తా అనేది మంచిగా కుక్ అయింది. నేను ఈ పాస్తాని స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఒక స్ట్రైనర్‌లో వేసేసి లైట్‌గా ఆయిల్ స్ప్రింకిల్ చేయండి. ఆయిల్ స్ప్రింకిల్ చేసి ఆయిల్ అంతా పాస్తాకి స్ప్రెడ్ అయ్యేలాగా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి పాస్తా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పాస్తా చేయడానికి మనకి వెజిటబుల్స్ మనం ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే వాటితో చేసేసుకోవచ్చండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. దానికోసం వెడల్పుగా ఉండే ఒక పాన్ పెట్టుకోండి. ఇందులో ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకొని ఒక 1-2 మినిట్స్ మంచిగా సాట్ చేసుకోండి. బాగా ఫ్రై చేయొద్దు. జస్ట్ 1 మినిట్ సాట్ చేసుకోండి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయి, అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడ్డాక ఇందులో సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా సాట్ చేసుకోండి. ఓవర్‌గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే సన్నగా తరిగిన టమాటా కూడా వేసేసి ఈ టమాటా ముక్కలు మెత్తబడేలాగా మనం ఒక 1 మినిట్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మన టేస్ట్‌కి తగ్గంత సాల్ట్ వేసుకోండి. అలాగే కారం కూడా వేసుకోండి. కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాం కాబట్టి కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 1 స్పూన్ కారం వేశాను. అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేశాను. మనం ఆల్రెడీ పాస్తా కుక్ చేస్తున్నప్పుడు వేసాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అలాగే మిక్స్డ్ హెర్బ్స్ 1 స్పూన్ వేసుకోండి. ఇందులోనే ఒక స్పూన్ చిల్లీ సాస్, ఒక స్పూన్ టొమాటో సాస్ కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా ఒక్కసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇవి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ తర్వాత మనం మ్యాగీ మసాలా ఉంటుంది కదా! మ్యాగీ మసాలా ఒక 2 ప్యాకెట్స్ వేసుకోండి. మ్యాగీ మసాలా ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే మన ఇంట్లో మనకి గరం మసాలా ఉంటుంది కదా! అది కానీ, చికెన్ మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఫ్లేవర్ సేమ్ ఉంటుంది. మ్యాగీ మసాలా వేస్తే ఇంకా టేస్ట్ చాలా బావుంటుంది పాస్తా టేస్ట్. ఇవన్నీ వేసేసి ఒక్కసారి మనం కలిపేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తా ఉంది కదా! పాస్తా కూడా వేసేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ, వెజిటబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మనం పాస్తా చక్కగా కలుపుతూ ఒక 2 మినిట్స్ మనం మిక్స్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. మనం ఇందులోనే సోయా సాస్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను వేయట్లేదు. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా మనం కలిపేసుకొని ఫైనల్‌గా చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకోండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. ఇంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పాస్తా మనకి రెడీ అయిపోతుంది. మనకి స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఇంకా మిరియాల పొడి, కారం ఎక్కువ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది మనం బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్‌గా కూడా చాలా బావుంటుంది ఈ పాస్తా. పాస్తా డిఫరెంట్‌గా చేస్తారు కదా! నేను చేసిన ఈ ప్రాసెస్ మీరొకసారి ట్రై చేయండి. ఈ పాస్తా ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నేను చేసిన ఈ పాస్తా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.